నా ఛానల్ చూస్తున్న ప్రతి హృదయానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్స్ నన్ను ఆదరిస్తున్నందుకు. ఈరోజు మనం ఒక రైతుతో అయితే వీడియో చేస్తున్నాం. అందరూ కూడా వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొడితే వీడియో కొద్దిగా రీచ్లో ఉంటుంది కాబట్టి అందరూ లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేసే మహేష్ అన్న ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన రోజువారీ జీవన విధానం ఎట్లుంటుంది, ఆయన పొలం దగ్గర ఏమేమి పనులు చేస్తుండో, ఏమేమి పంట చేసిండు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఇప్పుడు మనం అతని దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ కూరగాయలు అయితే ఏ వేసిండో అవి చూద్దాం. ఇప్పుడైతే టమాటా చెట్లు ఇవి ప్రస్తుతానికైతే పూత స్టేజ్లో ఉన్నాయి. చూడండి ఇవి దేశానికి అన్నం పెట్టే రైతు నిజంగా చాలా గొప్పవాడు. ఆయన కష్టం అనేది వాస్తవం కాడికి సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వాస్తవం మన ప్రపంచం అనేది ఎట్లా అంటే ఏసీ కారులో తిరగటం గుర్తిస్తుంది కానీ కష్టపడి ఎండలో పనిచేసే రైతులు మాత్రం గుర్తించదు. ఈ సమాజం మొత్తం అలా తయారైంది. వాస్తవం కాడికి నా వీడియో చూస్తున్న రైతు సోదరులు అయితే ఆల్మోస్ట్ అందరూ రైతు కుటుంబాలు చెందిన వారే ఉంటారు కాబట్టి అందరు కూడా రైతు కష్టం అనేది తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ సోమరాజు మహేష్ అయితే తన పని చేస్తున్నాడు. మనం ఆయన అడిగి తెలుసుకుందాం ఏమేమి పంట ఏం కథ, ఆయన రోజువారీ జీవన విధానం ఎట్లుంటుంది అనేది. చెప్పు బ్రో, ఏం చేస్తున్నావు? ఏంది టమాటాకు? టమాటాకు పోయినసారి వర్షాలు ఫుల్ పడి మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం టమాటానే. అవును కదా, వానలకి మొత్తం కింద పడి మొత్తం ముగిపోయినాయి. అంటే ఇలా కట్ట కట్టడం వల్ల కొంచెం ఏమైంది దానికి? మొత్తం వర్షాలు భారీ వర్షాలకి మొత్తం పుచ్చిపోయినాయి అన్నమాట. ఇక మొత్తం భూమి మీద పడేసి వాటర్ నిలిచిపోయి. అదే రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయి. అవును నిజమే అది. భారీ వర్షాలకి పావు ఎకరా మొత్తం టమాటా వేస్తే మొత్తం ఖరాబ్ అయిపోయింది. కొత్తగా ట్రై చేస్తున్నాయి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కట్టి అసలు నిజంగా ఈ రైతు జీవితం చాలా అస్తవ్యస్తమైనది. అసలు ఎక్కువ వర్షాలు వచ్చిన నష్టమే, తక్కువ వర్షాలు వచ్చిన నష్టమే. అంటే అతివృష్టి అనావృష్టి అంటారు చూసినావా, అది రైతు జీవితానికి మాత్రం చాలా అంధకారమైన పరిస్థితి. ఇదేం చెట్టు? పుంటికూర, అదే గోంగూర చెట్టు, ఆంధ్రాలో అంటారేమో. బాగుంది. కాదేమో కడుతున్నావు దీనికి? అదే టమాటా చెట్లు కింద పడకుండా భూమి మీద పడి మొత్తం దాంట్లో ఉన్న ఖరాబ్ అవుతున్నాయా? ఖరాబ్ అయ్యి మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. ఇట్లా కట్టడం వల్ల చెట్టుకి మనం ఇట్లా కట్టి ఆకాల ఇక్కడ కట్టలు పాతి ఇది కట్టడం వల్ల కింద పైకి ఉంటాయి కదా. అవును, వేలు అనేది కింద పడవు. ఇక వేలు కింద పడవు, ఆ చెట్టు అనేది ఖరాబ్ కాదు, మురిగిపోదు. ఇక నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొత్తగా చేస్తున్నా. అంతే, మన యువ రైతులు ఎప్పుడైనా సరే నిజంగా ఈ సమాజంలో రైతులు ఎప్పుడైతే బాగుంటారో సమాజం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త కొత్త పద్ధతులు రైతులు అనేది నేర్చుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు అధిక లాభాలు అయితే ఉంటాయి. ఇంకా ఇది కాక ఇంకేమైనా పంటలు వేసినారా మీరు? ఒక సైడ్ ఉంది గోకర చెట్ల తోట. ఓకే సార్, మాకు చూపిస్తావా? అక్కడ గోకర ఉంది, ఇక్కడ మన డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్, సరే అది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ గోకర తోట ఎక్కడ? ఇక్కడ. ఓకే, ఇక చెట్లు మొత్తం అయితే ఖరాబ్ అయినాయి కదా. అదే మొన్న రీసెంట్గా కురిసిన వర్షాలకైతే ఈ మడికట్లు మొత్తం వాటర్ వచ్చేసి అంత వాస్తవం కాడికి మొత్తం అంతా ఖరాబ్ అయింది. ఏంది ఇట్లే దీని పరిస్థితి ఏంది మరి? ఏమైంది మరి? మొన్న భారీ వర్షాలు పడ్డాయి కదా, కడతల వర్షాలకి మొత్తం ఇదంతా మునిగిపోయి లేచింది. మనకి చెట్లు మొత్తం ఇట్లా వర్షం పడి నీళ్ళ పడి ఇట్లా మొత్తం ఖరాబ్ అయిన మొత్తం ఇట్లా. అవును కదా, చెట్లు మరి మందు స్ప్రే చేయాలి. ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదా, మందు స్ప్రే చేయాలి. స్ప్రే చేసినాక వస్తాయి, లేకపోతే మళ్ళీ పోతాయి. స్ప్రే చేసినాక మంచిగా దిగుబడి వస్తాయి, లేకపోతే మళ్ళీ అదే పెద్దగా పూత వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ లాసే ఉంటుంది. సరే, మరి నెక్స్ట్ ప్లాన్ ఏం లేదా మరి వేరే పంట వేయడానికి? నెక్స్ట్ అలాగే అయిపోయింది, యాసంగి అయిపోయింది, ఖరీఫ్లోనే ఇక వర్షం వర్షం. ఈ పక్కన తోట పడది, పక్కన మా బాబాయ్ వాళ్ళది. ఈ బాబాయ్ వాళ్ళదా? ఉంటారా వాళ్ళు? పక్కనే ఉంటారా? సరే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాం. ఇది పరిస్థితి ఇక్కడ వర్షాలకు అయితే. ఇక్కడ తోట మొత్తం అయితే ఖరాబ్ అయింది వాస్తవం కాడికి. నాకు తెలిసి ఈ మడి ఒక 100%లో దాదాపు ఒక 45% మాత్రమే ఉంది. కనిపిస్తలేదు, మొత్తం చెట్లు ఆడున్నాయి అంతే. ఇంకా ఏమైనా పండ్ల చెట్లు కానీ ఇంకేమైనా ఉన్నాయా మరి మీ పొలంలో? చెట్లు అంటే ఒక పప్పు చెట్టు ఉంది ఒకటి.
చాలా బొప్పాయి బొప్పాయి చెట్టు. ఓకే ఓకే. తెలంగాణ భాష అయితే పొప్పటి చెట్టు అంటారు. పొప్పటి చెట్టు అంటారు. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికం ఉంటుందిలే. మన భాష అయితే పొప్పటి అంటారు, మామూలుగా అన్ని భాష అయితే బొప్పాయి. అదే ఎప్పుడైనా సరదాగా ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకి కానీ సంథింగ్ మన ఇంట్లో కాడికి మాత్రమే ఒక చెట్టు పెంచుకున్నారంట మీరు ముచ్చటగా? 2-3 ఉండే కానీ చచ్చిపోయినాయి, సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయింది, పోయినాయి అన్నట్టు. ఇప్పుడు మిగిలింది పొగ చూపేలా ఇక్కడ ఇదేనా అది? అలాగే చెట్టు చెట్టు మళ్ళీ పైకి లేచింది కదా. అవునా? పక్క కింద పడిపోయింది చెట్టు, అది కింద పడిపోయింది. ఇట్లా కట్టలు పెట్టి దీన్ని కాపాడింది చెట్టుని, చెట్లు పెట్టి భరోసాకి ఆగి మళ్ళీ 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 కాయలు పెట్టింది. అంటే పడిపోయే చెట్టుని అట్లా కట్టెలు పెట్టి పైకి లేపి. అప్పుడు చెట్టు చిన్నగా ఉండే, అలా చెట్టు ఇరిపోయింది, మొత్తం ఇరిపోయిన చెట్టే మళ్ళీ ఈ కట్ట పెట్టడం వల్ల ఈ నుంచి మళ్ళీ ఇది వచ్చి మళ్ళీ పెద్దగా అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు ఎట్లా అనుకోవాలంటే ఒక ఫన్గా అనుకోవాలంటే వృక్షాన్ని రక్షించిన రాజు వృక్షరాజు అనుకోవాలి మిమ్మల్ని అడిగా. ఇక్కడ పక్కన డైరీ ఫామ్ మీదేనా మరి? చూద్దు పదాన్ని ఖర్చు ఏమొచ్చింది ఏం కథ అనేది. ఇదేనా బ్రో? అదే ఎంతో ఇక అందరు పెద్ద రైతులు ఉంటారు కదా, చిన్న రైతులు ఉంటారు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు. ఎంత వచ్చింది మరి షెడ్కి ఇదంతా కాస్ట్ అప్పట్లో? 10 years బ్యాక్ అంటే ఇప్పుడు అరౌండ్ దాదాపు 2015లో కట్టిరా మీరు? 1 lakh. ఇప్పుడు 3 lakhs వరకు అయితే ఇక ఇప్పుడున్న మెటీరియల్కి దానికి దీనికి ఈ రేకులకి అయితే దాదాపు డబల్ రేకులు ఉన్నాయా? డబల్ ఉన్నాయా? అవునా? ఏంటిది ఇది? అంటే అప్పట్లో 50-40 years బ్యాక్ వాడేది. అంటే అప్పట్లో ఇప్పుడేమో ప్రస్తుతానికి చాప్ కట్టరు, దీన్నేమో అది అన్నట్టు. బాగుంది. అంటే మీరు ఇప్పుడు కూడా ఇదే వాడతారా? అదే ఏ ప్రస్తుతానికి మనకు ఉపయోగపడాలి కాబట్టి. గుర్తుగా కూడా ఉంచుకున్నాను, మా నాన్న వాళ్ళ తాత వాళ్ళకి వాడినది. మీ నాన్న వాళ్ళ తాత వాడినది అంటే మీ ముత్తాత వాళ్ళు వాడినది. అంటే మీ ముత్తాత పేరు? రామయ్య. రామయ్య వాళ్ళ కొడుకు మా తాత. మీ తాత ఇదంతా 4th generation ఇప్పుడు మరి ఇది? ఇది ఒకటి మీరు కట్టే కొత్తగా చేయించిన గుర్తుగా అప్పట్లో అవునవును. అంటే కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి, అందుకు ఉంచుకోవాలి. ఇది ఇట్లా ఉంది ఇక్కడ పక్కన. సూపర్ నేపియరా? సూపర్ నేపియర్ మంచిగా పెరిగింది కదా మీది. ఎక్కడి నుంచి వచ్చారు కట్టె మీద? ఇది ఏ ఊరు మీ బావ వాళ్ళది? ఏ ఊరు? ఇక్కడ 10 kilometers. అంటే రంగారెడ్డి డిస్టిక్ వస్తుందా? అదే కందుకూరు పక్కన. వాళ్ళకు కూడా ఉన్నాయా? అంటే మీది మొత్తానికి డైరీ ఫ్యామిలీ సంబంధించిన స్టడీ డిగ్రీ కంప్లీటెడా? పార్ట్ టైం చేసావా? మంచిగా ఉంది. చూసినే చెప్పచ్చు, ఫేస్ చూసినే వెల్ ఎడ్యుకేషన్ పర్సన్ అని. అదే చాప్ కట్టర్ లేనందుకు అది యూజ్ చేస్తున్నాను. ఇందాక చూపించిందా? ఈ సొప్ప మాత్రం వీడికి చేసి వేస్ట్ అయిపోతుంది. అదే అదే ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటా మా సబ్స్క్రైబర్స్కి మరి?